హాయ్ అండి. వీడియో ఎండ్ వరకు చూడండి. టిప్ చెప్తాను. అయితే ఈ ఫ్రాక్ వచ్చి నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండీ బ్లౌజు. ఆ బ్లౌజ్ గల కస్టమర్‌దే ఈ ఫ్రాక్ కూడాని. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. శారీ తెచ్చుకున్నారు. జార్జెట్ అండి, మెత్తగా ఉండి సాఫ్ట్‌గా ఉంది. హ్యాండ్స్ వచ్చి చుడీ హ్యాండ్స్ పెట్టమన్నారనమాట. అందుకని నేను ఈ విధంగా చుడీ హ్యాండ్స్ పెట్టాను. బోర్డర్‌లో కుచ్చుల్లా కావాలి అన్నారు. అయితే మనం లూజ్ పెట్టామనుకోండి, హ్యాండ్ ఎక్కాలని లూజ్ పెట్టామనుకోండి బాగోదు. టైట్ పెడితే హ్యాండ్ అన్నది ఎక్కదు. అందుకని ఏం చేశానంటేనే అక్కడ ఎలాస్టిక్ రౌండు ప్లస్ లైన్స్ కూడా 3 లైన్స్ వేసాననమాట అండి. వేస్తే ఏమవుతది, అక్కడ మనకి కుచ్చుల్లా వస్తది చూసారా? మనకి హ్యాండ్స్ బోర్డర్‌లో కుచ్చుల్లా కనిపిస్తుంది. కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా అదే కుచ్చుల్లా వస్తే నీట్‌గా కనిపిస్తది. ఈ ఫ్రాక్ వచ్చి చాలా బాగుందండి. మనం ఏకంగా ఆహ్, పళ్ళు పార్టు, బ్లౌజ్ పార్టు తీసేసి ఉన్నది మనం ఫ్రాక్ యూజ్ చేస్తాం. ఇక్కడ అలా కాకుండా ఓన్లీ హ్యాండ్స్‌కొచ్చేసి పళ్ళు పార్టు, బాడీకొచ్చేసి బ్లౌజ్ పార్ట్ యూజ్ చేసి ఉన్నది శారీ అంతా మొత్తం గేరంతా పెట్టేసానండి కట్ పార్ట్‌కి. చాలా బాగుందండి. ఫినిషింగ్ బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను పైపింగ్ కూడా లోడింగ్‌లో వేశాననమాట అండి. చూసారా? లోడింగ్‌లో వేశాను. చాలా బాగుందండి. లైన్ వచ్చేలా, వైట్ లైన్ వచ్చేలాగే నేను పైపింగ్ వేశాను. నీట్‌గా కనిపిస్తదండి. బ్యాక్ వచ్చి హెమ్మింగ్‌కి ఇచ్చేసాను. అయితే నేను ఇక్కడ నడుము దగ్గర జాయింట్ చేయడం కూడా మనం ఏం చేస్తాము, మిడిల్‌లో బాడీ పార్ట్ నుంచి అటు ఇటు మెయిన్ పార్ట్ వన్ సైడు, బా లైనింగ్ పార్ట్ వన్ సైడ్ పెట్టేసి మిడిల్‌లో కొచ్చిచ్చేలా ఫినిషింగ్ ఇస్తాం. కానీ ఇక్కడ జార్జెట్ క్లాత్ కదండీ! పైకి కనిపిస్తది కొచ్చని ఏం చేశానంటే 2 జాయింట్ చేసేసి ఇలాగ ఓవర్ లెక్ అన్నది చేశాను. ఫినిషింగ్ చాలా బాగుందండి. ఈ కస్టమర్ వచ్చి రిపీటెడ్ కస్టమర్ అనమాట అండి. అస్తమానం ఇస్తానే ఉంటారనమాట అండి బ్లౌజెస్ అయితే. ఫినిషింగ్ బాగా నచ్చుతది ఈ కస్టమర్‌కైతే. హ్యాపీగా ఫీల్ అవుతారు.